సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గోల్డ్ పెట్టి లోన్ తీసుకుంటే ఎంతవరకు మనకు లాభం ఉంటుంది? ఇటీవల కాలంలో ఈ గోల్డ్ లోన్లోని ఎటువంటి స్కీమ్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి? వీటి గురించి తెలియజేసేందుకు మనతో పాటు లైవ్ కాల్లోని సిద్ధంగా ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఆర్బీఐ బంగారం పెట్టి లోన్ తీసుకునే వాళ్ళకి ఒక శుభవార్త చెప్పుకుంటూ వచ్చింది. సో బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ అనే స్కీమ్ తీసుకొచ్చింది కదా, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో వివరిస్తారా? ఈ బుల్లెట్ రీపేమెంట్ అనే ఒక స్కీమ్ ఆర్బీఐ సడలించింది. ఇది కొత్తగా తీసుకొని రాలేదు. 2007 నుంచి 1 లక్ష పరిమితితో, తర్వాత 2014లో 2 లక్ష పరిమితితో ఉన్న ఈ బుల్లెట్ రీపేమెంట్ అనేది ఇప్పుడు గత అక్టోబర్ నెలలో 2023 అక్టోబర్ నెలలో దీన్ని 4 లక్షలకు పరిమితిని పెంచుతూ సడలించింది. సో కాకపోతే చాలా మందికి ఈ బుల్లెట్ రీపేమెంట్ అంటే ఏంటి, ఎందుకంటే సాధారణంగా బ్యాంకుల్లో కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్లో కానీ మనం బంగారాన్ని కుదవపెట్టి లోన్ సులభంగా పొందొచ్చు అనేది తెలుసు. కానీ బుల్లెట్ రీపేమెంట్ అనే మోడల్ చాలా మందికి తెలియదు. సో మీ సుమన్ టీవీ ఈ ద్వారా నేను శ్రోతలందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. రెగ్యులర్గా మనం తీసుకున్న లోన్కి బుల్లెట్ రీపేమెంట్ లోన్కి ఏంటి తేడా? మనం రెగ్యులర్గా వివిధ రకాల్లో లోన్ పొందుతుంటాం బ్యాంకుల్లో. పర్సనల్ లోన్ అయితేనేమి, గృహ అవసరాల నిమిత్తం గృహ లోన్ అయితేనేమి. బంగారు లోన్ అనేది కొంచెం ఈజీగా తీసుకోవచ్చు, తక్కువ పేపర్ వర్క్తో చాలా త్వరగతిన మనకు లోన్ వస్తుంది. కాకపోతే ఎటువంటి లోన్ తీసుకున్నా మీకు తెలుసు, ఈఎంఐ అనేది ఒకటి ఉంటుంది. అంటే 1 లక్ష రూపాయలు మనం లోన్ తీసుకున్నాం అనుకోండి, 8% 3 సంవత్సరాల కాల పరిమితితో, సంవత్సర కాల పరిమితితో, 2 సంవత్సరాల కాల పరిమితితో, నెలకి ఇంత మొత్తం ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ తో కలుపుతూ మనం కట్టాల్సి ఉంటుంది. కానీ ఈ బుల్లెట్ రీపేమెంట్ లో ఆర్బీఐ నిబంధనల ప్రకారంగా బ్యాంకింగ్ అనే వాళ్ళు మనకు ఎస్పెషల్లీ అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు అనుగుణంగా ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారండి, యూసీబీస్ అంటారు. వీళ్ళు ఈ రుణాలను మీకు ఇవ్వచ్చు. ఇందులో మీరు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా ప్రతి నెల ఈఎంఐ కట్టాలని ఇందులో రూల్ ఉండదు. సో మీరు 1 లక్ష రూపాయలు కుదవబెట్టి లోన్ తీసుకుంటే 1 సంవత్సర కాలానికి, సంవత్సర కాలం మీరు ఎటువంటి ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ కట్టాల్సిన అవసరం లేదు. మొత్తం ఇంట్రెస్ట్ ను, ప్రిన్సిపల్ ని మొత్తం సంవత్సరం తర్వాత మీరు జమ చేయొచ్చు. నెల కట్టాలని ఏమీ లేదు ఇందులో. అంటే సాధారణంగా లోన్ తీసుకునేటప్పుడు ఈ నెల పడేటువంటి ఇంట్రెస్ట్ మనం కట్టకపోతే అది అసల్లో కలిపి మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ వేయడం జరుగుతూ ఉంటుంది కదా, అలా జరగకుండా ఉంటుందా? అలా జరగకుండా ఉంటుంది. అంట్లో పెనాల్టీ ఉంటుంది. మీరు 1 సంవత్సరం 1 నెల కట్టకున్నా, 2 నెలలు కట్టకున్నా, 3 నెలలకు డిఫాల్ట్ చేస్తారు. ఎందుకంటే అది తప్పక కట్టాల్సిన. ఇందులో మీరు లోన్ తీసుకున్నప్పుడే మీకు ఆప్షన్ ఇస్తారు. మీరు ఎలా కడతారు, నెల కడతారా, లేదా నెల ఇంట్రెస్ట్ మొత్తం కడతారా, లేకపోతే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ కూడా మొత్తం మీ కాల పరిమితి తర్వాత కడతారా? ఈ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ కాల పరిమితి తర్వాత కట్టేదాన్నే బుల్లెట్ రీపేమెంట్ అంటారు. మిగతా పద్ధతుల్లో ఎలా అయితే మీరు తీసుకొని ఇంట్రెస్ట్ కట్టుకుంటారో అవి నార్మల్ బ్యాంకింగ్ లో కూడా అందుబాటులో ఉంటుంది. మీరు గోల్డ్ దాంట్లో పరిమితి ఏమి లేదు, మీరు ఎంతైనా తీసుకోవచ్చు, 2 కోట్లు 3 కోట్ల వరకు కూడా. కానీ ఈ బుల్లెట్ రీపేమెంట్ అంటే మన కాల పరిమితి తర్వాత వరకు ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఆ టైంలో కట్టకుండా మీకు వెసులుబాటు కల్పిస్తున్నారు చూసారా, ఇది బుల్లెట్ రీపేమెంట్ అనేది. ఇది అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ లో చాలా మంది అవసరాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నెల కట్టలేకపోవచ్చు మనకు ఇంట్రెస్ట్. వడ్డీలో ఏమైనా మార్పు ఉంటుందా సార్? వడ్డీలో ఇవి ఈ గోల్డ్ లోన్ యూసీబీస్ ఇచ్చేటివి చాలా తక్కువ మీకు వడ్డీ ఉంటుందండి. ఇది ఎందుకంటే ప్రతి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా కొంత మొత్తం ఇటువంటి పిఎస్ఎల్ సెక్టర్స్ అంటారు, వీళ్ళకు ఈ మేలు చేకూర్చడానికి కొంత మొత్తం ఇవ్వాలి. ఇది చాలా తక్కువ రుణాల్లో చాలా తక్కువ వడ్డీ శాతం ఉంటుందండి. దాదాపుగా 5%, 4%, 6% పావలా వడ్డీ అంటారు చూసారా. సహకార సంఘాల కోసం, అంటే మనకు సహకార సంఘాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా స్మాల్ బిజినెస్ కానీ చిన్న అవసరాలకు కానీ తక్కువ వడ్డీకి మనం రుణాలు ఇచ్చి సెక్యూర్డ్ గా ఎలా ఉంచుకోవాలంటే గోల్డ్ పెట్టుకుంటారు. వీటి వల్ల వడ్డీ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇందులో. కాకపోతే పరిమితి ఉంటుండే ఇంతకు ముందు 2 లక్షల వరకు, ఇప్పుడు 4 లక్షలు పెంచడం వల్ల. ఎందుకంటే ఇది కేవలం రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళ వరకు మాత్రమే వర్తిస్తుందా? ప్రైవేట్ బ్యాంక్స్ లో ఎవరికి కూడా ఈ స్కీమ్ వర్తించదంటారా? లేదండి, అన్ని బ్యాంకుల్లో ఇది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏదైతే యూసీబీస్ అంటారు, సహకార సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ ఉంటాయి చూసారా, వారి ద్వారా రుణం తీసుకున్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. తక్కువ మొత్తం వడ్డీలో మీకు ఈ రుణాలు తీసుకోవచ్చు. మీరు ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ ప్రతి నెలా కట్టడం అవసరం లేకుండా మొత్తం తర్వాత తిరిగి చెల్లించే వెసులుబాటుతో ఉన్న ఈ ఆప్షన్ చాలా ఏళ్ళుగా ఉంది.
కాకపోతే దాని పరిమితి కేవలం 2 లక్షల వరకు ఉంటే దాన్ని ఇప్పుడు 4 లక్షల వరకు కూడా పెంచారు. ఓకే. ఇందులో కేవలం మార్పులు చేసింది లిమిట్ మాత్రమే చేంజ్ చేశారు. 2 లక్షల నుంచి 4 లక్షల వరకు చేశారు. కాకపోతే దీని మీద అవగాహన చాలా తక్కువ ఉండే చాలా మందికి. గోల్డ్ లోన్ అనగానే గోల్డ్ కుదవబెట్టి ప్రతి నెల ఇంట్రెస్ట్ ప్రతి నెల ఈఎంఐ కట్టాలని అనుకునే వాళ్ళు ఈ ఆప్షన్ ని మీ ద్వారా తెలుసుకొని ఈ గోల్డ్ సహకార నియరెస్ట్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులకు వెళ్ళి ఈ గోల్డ్ ను కుదవబెట్టి మొత్తం వడ్డీని తర్వాత ప్రిన్సిపల్ ని కూడా దీనికి ఫిక్స్డ్ టైం ఉంటుందండి. సంవత్సరం 12 నెలలు 18 నెలలు ఫిక్స్డ్ ఉంటుంది టైం. అది డిఫైన్ చేసుకొని ఆ తర్వాత మొత్తాన్ని చెల్లించవచ్చు లేదా మళ్ళీ రెన్యూ చేసుకోవచ్చు. సంవత్సర కాలం తర్వాత మీరు కట్టలేకపోతే వడ్డీ మాత్రమే చెల్లించి మళ్ళీ ప్రిన్సిపల్ ని రెన్యూ రెన్యూ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు నార్మల్ లోన్ తీసుకోవడం వల్ల అలాగే గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటుంది? రెండిటికి డిఫరెన్స్ ఏంటి? చాలా చక్కటి ప్రశ్న అడిగారు. చాలా ఇంపార్టెంట్ కూడా. చాలా మందికి తెలియదు. ఎందుకంటే పర్సనల్ లోన్ కానీ నార్మల్ ఇతరత్ర లోన్ కూడా మీ మీ యొక్క ఆదాయ వనరులను బట్టి ముఖ్యంగా మిమ్మల్ని ఫస్ట్ అడిగేది మీ ఫామ్ 16 ఏంటి, మీ ట్యాక్స్ ఫైలింగ్ ఏంటి, మీ నెల జీతం ఎంత, మీరు ఆల్రెడీ ఈఎంఐలు ఉన్నాయా, ఎంత కడుతున్నారు, మీ వయసు ఎంత, ఇంకా ఎన్ని ఏళ్ళు మీరు సంపాదిస్తారు, మీ గ్యారంటీర్లు ఎవరు, ఇటువంటి ఇతరాత్ర డాక్యుమెంటేషను మొత్తం కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ అనుసరించి మీకు ఒక లోన్ ఓపెన్ చేసి మీకు డబ్బులు చేతికి వచ్చేప్పటికి దాదాపుగా 30 రోజులు పట్టొచ్చు, 15 రోజులు పట్టొచ్చు. మీకు లోన్ అందుబాటు కూడా కాకపోవచ్చు. మీరు అందరు కూడా శాలరీడ్ కాకపోవచ్చు. మీకు అంత వెసులుబాటు ఉండకపోవచ్చు ఈఎంఐ కట్టే సౌకర్యం. సో ఇవేవి కూడా గోల్డ్ లోన్ లో ఉండవు. ఎందుకంటే గోల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్గెస్ట్ గ్యారంటీర్. ఒకప్పుడు గోల్డ్ మార్కెట్ వాల్యూ మీద 75% వరకు లోన్ ఇచ్చే వెసులుబాటు ఇచ్చిన ఆర్బీఐ. సో ఇప్పుడు లేటెస్ట్ గా 90% వరకు, అంటే ఒక 5,000 రూపాయలు 22 ఇప్పుడు మనకు ఒక 10 గ్రామ్స్ ఉందనుకోండి 6,000, మనకు 5,000 వరకు మీకు రుణం పొందొచ్చు. అంటే 90% వరకు. సో ఎటువంటి గ్యారంటీ లేకుండా మీరు ఈజీగా లిక్విడేట్ చేసుకున్న గోల్డ్ సెక్యూరిటీ పెడుతూ మీరు లోన్స్ తీసుకోవచ్చు. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు యూసీబీస్ ద్వారా, ఓకే, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా మీరు దీన్ని తక్కువ శాతం రుణానికి కూడా పొందవచ్చు. ఎందుకంటే వీటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీ యొక్క చిన్న చిన్న బిజినెస్లు ప్రమోట్ చేసుకోవడం, మీ పర్సనల్ అవసరాలు తీర్చుకోవడం వల్ల మీకు ఇది తక్కువ శాతానికే దొరుకుతుంది. సో గోల్డ్ మీ దగ్గర ఉన్న పరిమితి మేరకు కొంత మొత్తాన్ని మీరు ఈ రకంగా రుణాన్ని తీసుకోవడం వల్ల మీ అవసరాలు ఇందులో తీరుతాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.